అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ శివరంజని గారు. has fought to expose fake ORS drinks. Fake ORS ban has నకిలీ ఫార్ములాతో విక్రయిస్తున్నారంటూ ఆ వైద్యురాలు ఉద్యమం చేపట్టింది. ఒక్క లెటర్తో అయిపోవాల్సిన పని ఇంత పట్టాలా, ఇంతమందికి రాయాలా? వీళ్ళకి తెలిసి కూడా ఆ బ్రాండ్ మార్చటానికి రెడీగా లేరు. పిల్లలు ప్రాణాలు పోయే రిస్క్ ఉంటుంది ఆ బ్రాండ్ నేమ్ వల్లని. ఓఆర్ఎస్ఎల్ కాకుండా ఈ టైప్లో ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా? ఇదైతే నువ్వు తాగితే లూజ్ మోషన్స్ ఎక్కువైతే చనిపోవచ్చు. ఇప్పుడు ఈ కాఫ్ సిరప్సే తీసుకోండి. డెక్స్ట్రోమిథార్ఫన్ అనేది మత్తు ఇచ్చేది. పోనీ డోసు జాగ్రత్తగా ఇచ్చుకుందామంటే అసలు ఎవరికి డోసులు క్లియర్గా తెలియవు కదా. నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుని ఇచ్చేస్తున్నావు. సో మత్తుతో ఎంతో మంది పిల్లలు చనిపోతారు. మెడికల్ స్టోర్స్లో నిజంగానే ఫార్మసిస్టులు డి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ బి ఫార్మసీ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఏదో కాఫ్ సిరప్ ఇమ్మంటారు, కోల్డ్ సిరప్ ఇమ్మంటారు. ఆ ఫార్మసిస్ట్ ఉన్న నాలెడ్జ్ బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. ఒకే పేరు మీద నీకు డ్రాప్స్ ఉంటాయి, సిరప్ ఉంటుంది. డ్రాప్స్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. అంటే 1 ml డ్రాప్స్ ఎంత ఇస్తుందో నీకు 5 ml సిరప్ అంతమంది ఇస్తుంది. సో 5 ml సిరప్ నేను రాసానంటే వీళ్ళు వెళ్ళి డ్రాప్స్ 5 ml ఇచ్చారంటే 5 రెట్లు ఓవర్ డోస్ అయిపోతుంది. ఎంత డేంజరస్ మ్యామ్. అలా 10 డ్రాప్స్ కామాలోకి వెళ్ళొచ్చు, ఫిట్స్ రావచ్చు, బీపీ పెరిగితే ఒక్కోసారి తలలో బ్లీడ్ అవ్వచ్చు, పిచ్చి పిచ్చిగా గుండె కొట్టుకుని ఆగిపోవచ్చు. మీరు ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఎస్, ఇండియాలో ఏం జరుగుతుంది అబౌట్ మెడిసిన్స్ అనేది చాలామందికి $1 million క్వశ్చన్. నిజంగా ఏ మెడిసిన్ వాడాలి పిల్లలకి అంటేనే భయం వేస్తుంది. అండ్ యూజువల్గా అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ శివరంజని గారు. ఓఆర్ఎస్ఎల్ అంటే మేడంని ఇంకా ఎక్కువగా గుర్తుపడతారు. అండ్ నిజంగా ఒక ట్రూ వారియర్ లాగా మన ఫ్యూచర్ జనరేషన్ కోసం చాలా కష్టపడుతున్నారు. అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ హర్ అండ్ వీఆర్ సపోర్టింగ్ హర్. సో షీఈ్ విత్ మీ. అండ్ ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ దీస్ ఆల్ హెల్దీ ఏమంటారు పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్ టు మీట్ యూ మ్యామ్ యాక్చువల్లీ. అండ్ నిజంగా అంత ఫైట్ 8 years, ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ డ్యూరేషన్. ఎప్పుడైనా అనుకున్నారా ఐ హ్యావ్ టు గివ్ అప్ దిస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? అండ్ ఇండియాలో సిస్టమ్తో ఫైట్ చేయడం అనేది చాలా కష్టమైన థింగ్. సినిమాల్లో చూసినంత ఈజీ కాదు, రైట్? ఎలా అనిపించమని? నిరుత్సాహపడటం అయితే జరిగింది, కానీ ఆపాలని ఎప్పుడు అనుకోలేదు, వెనకడుగేయాలని. బట్ చాలాసార్లు ఏంటి ఒక్క లెటర్తో అయిపోవాల్సిన పని ఇంత పట్టాలా, ఇంతమందికి రాయాలా? పీడియాట్రిషియన్ అకాడమీ వాళ్ళే ఇలా రియాక్ట్ అవుతుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? గవర్నమెంట్ ఎమ్మటే రియాక్ట్ అవ్వటం లేదు. నేను కేసు ఎందుకు ఫైల్ చేయాలి? కేసు కూడా సరిగ్గా స్లోగానే జరుగుతుంది. వీళ్ళకి తెలిసి కూడా ఈ కంపెనీలు, ఎస్పెషలీ కెన్వ్యూ విచ్ ఈస్ అ స్పిన్ ఆఫ్ జాన్సన్ జాన్సన్ నుంచి పుట్టిన కంపెనీ, వీళ్ళకి తెలిసి కూడా ఆ బ్రాండ్ మార్చటానికి రెడీగా లేరు. పిల్లలు ప్రాణాలు పోయే రిస్క్ ఉంటుంది ఆ బ్రాండ్ నేమ్ వల్లని అని చాలాసార్లు నిరుత్సాహపడ్డాను. అండ్ మా టీం వాళ్ళు కూడా, మ్యామ్ మీరు తప్ప, టీం అంటే మా క్లినిక్లో టీం, మీరు తప్ప ఎవ్వరు పట్టించుకోవట్లేదు మ్యామ్ అంటాము అన్నప్పుడు. అలాంటప్పుడు కొంచెం సరే మనం చేసేది చేద్దాం, ప్రయత్న లోపం ఉండకూడదు అన్నట్టు ముందుకెళ్ళాం. సో ఇండియాలో FSSAI ఎలా వర్క్ చేస్తుంది మ్యామ్? ఫుడ్ సేఫ్టీ అనేది ఎలా ఉంది? ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వేరే కంట్రీస్లో ఒక ఫుడ్ మార్కెట్లోకి రావాలంటే బోల్డ్ అన్ని టెస్ట్లు దాటిన తర్వాత వస్తున్నాయి. కానీ ఇండియాలో ఏంటంటే ఎక్కడ చూసినా ఓన్ లేబుల్స్, ఓన్ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్, చాక్లెట్స్ దగ్గర నుంచి చిప్స్ వరకు అన్ని ఓన్ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి. ఇంత డేంజరస్ ఇవాళ ఎలా? ఇప్పుడు మనకి FSSAI ఆర్డర్ వచ్చింది, అవును, ORS అని దేని మీద పెట్టకూడదని. ఓకే, అవును, ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద పెట్టకూడదు. ఎందుకంటే ప్రజలు దీన్ని నిజమైన ORS అనుకుని తాగుతున్నారు. కాబట్టి ORS అనే 3 అక్షరాలు మీరు ముందు ఏదన్నా అక్షరంతో కానీ తర్వాత ఏదన్నా అక్షరంతో కానీ ట్రేడ్ మార్క్లో కానీ లేబుల్ మీద కానీ మీరు వాడకూడదు. ఎందుకంటే ప్రజలు దాన్ని నిజమైన ORS అనుకుని తాగుతున్నారు, వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కాబట్టి మీరు వాడకూడదు అని FSSAI ఆర్డర్ వచ్చింది. వీళ్ళు
అప్లై చేసుకున్న స్టే కూడా జడ్జి ఒప్పుకోలేదు. ఓకే, అంటే ఫస్ట్ 1 వీక్ ఒప్పుకున్నారు. ఏది వీళ్ళు రిప్రజెంట్ చేయటానికి ఎఫ్ఎస్ఎస్ఐకి. అది కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఒప్పుకుంటేనే జడ్జి ఆ ఆర్డర్ ఇచ్చారు. సో ఎఫ్ఎస్ఎస్ఐది కూడా తప్పు ఉంది ఆ స్టే విషయంలో. సో ఆ తర్వాత అక్టోబర్ ఎండింగ్ కల్లా ఆయన నో, మీరు మిగిలిన స్టాక్ అమ్మటాకు లేదన్నారు. మళ్ళా వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. కెన్యూ కంపెనీ, జాన్సన్ జాన్సన్ పిల్లే కెన్యూ కంపెనీ అప్లై చేసుకున్నారు జడ్జెస్ బెంచ్కి. వాళ్ళు కూడా నో అన్నారు. అయినా మీకు ఇప్పటికీ బోల్డ్ అని చోట్ల ఆ బ్రాండ్స్ ఇంకా చలామణి అవుతున్నాయి. మా కమ్యూనిటీలో మా ఫార్మసీ దాంట్లో ఉన్నాయి. ఏంటి పెట్టారు అంటే సింపుల్గా ఇవే మ్యామ్ కొన్ని శాంపిల్సే మిగిలిపోయాయి, అయిపోయిన తర్వాత ఇంకెలాగో మళ్ళీ మేము తీసుకోవట్లేదు, మిగిలినవి పెట్టాము అన్నారు. అసలు ఇంత అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తున్నా, మీరు ఆ రోజు ఆ వీడియో చూస్తే నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఏడ్చారు మ్యామ్. ఇంత హ్యాపీ టీయర్స్తో గెలిచాము అని పెట్టినప్పుడు కొంచెం కూడా మానవత్వం లేకుండా శాంపిల్స్ ఇంకా మిగిలిపోయాయి, ఇవి అయిపోతే ఇంకా మళ్ళీ కొనలేము. చూడమ్మా ఎంత క్రిమినల్లో అది. అంటే నీ స్టాక్ మట్టుకు అయిపోవాలి, పిల్లల ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు. ఎంత మ్యామ్, ఎంత స్టాక్ ఉందంట? అప్పుడు 180 crores అన్నారుగా, ఈ పాటికి అందులో సగం వెళ్ళిపోయి ఉంటుంది. అయినా ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రాలేదు అని అనుకుంటున్నా. బికాజ్ తెలుగువారు కాబట్టి మీరు తెలుగు స్టేట్స్కి బాగా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకొన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్, హోల్ ఇండియా వైడ్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేదేమో అనిపించింది. ఆ రకంగా ఏమైనా మనం ఆలోచిస్తున్నామా? హోల్ ఇండియా మొన్న ఆర్డర్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఏడుస్తా నేను పెట్టిన వీడియో వల్ల ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళింది. కానీ మీరు అన్నట్టు సౌత్ ఇండియాలో వచ్చినంత అవేర్నెస్ నార్త్ ఇండియాలో డెఫినెట్గా రాలేదు. మేబీ ఆ ఇంటెన్సిటీ తెలియకపోయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనుకుంటున్నా. బిమారు స్టేట్స్లో ఇంకా చాలా మంది వెనుకబడిన వాళ్ళు బాగా ఉంటారు కదా, కంపేర్ టు మన స్టేట్స్తో పోల్చుకుంటే. నిజంగానే ఇప్పుడు ఎవరైనా మెడికల్ స్టోర్లో కానీ ఫార్మసీలో కానీ ఓఆర్ఎస్ఎల్ చూస్తే కామన్ మ్యాన్ ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పండి మ్యామ్. యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. అసలు మీకు ఎంత ధైర్యం కాకపోతే ఇంకా ఉంచుతున్నారు. ప్రజల్లో ఆ కోపం, ఆ చైతన్యం వస్తేనే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యూచర్ ఇంకెన్నెన్నో భయపడాలి కంపెనీలు, రాంగ్ బ్రాండ్ పెట్టుకోవటానికి భయపడాలి. ఎందుకంటే రేపు నేను రాంగ్ బ్రాండ్తో నేను బ్రాండింగ్ కార్డ్ బోర్డు అంత ఖర్చు పెడతారు చేసుకుని తర్వాత మళ్ళీ ఇలాగ కొలాప్స్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే దాని బదులు ముందే నేను నిజాయితీగా మంచి పేరు మిస్లీడింగ్ లేకుండా సెలెక్ట్ చేసుకోవాలి అన్న భయం ఉండాలి వాళ్ళకి. అంత చైతన్యం రావాలి. నేనైతే తీసుకుని డస్ట్బిన్లో వేసేస్తాను. డెఫినెట్లీ మేము కూడా కనిపిస్తే ఓఆర్ఎస్ఎల్ ఎక్కడన్నా తీసి డస్ట్బిన్లో వేయండి, అసలు ఏం కేసు అవ్వదు. యూ డూయింగ్ అ రైట్ థింగ్. అసలైతే పోలీస్ కేసు పెట్టచ్చు మనము, డెఫినెట్లీ. కానీ అంత ఓపికలు ఎవరికి ఉండట్లా. ఎఫ్ఎస్ఎస్ఐకి రాయొచ్చు, అండ్ ఆ స్టేట్ యొక్క ఫుడ్ సేఫ్టీ కమిషనర్కి రాయొచ్చు, అండ్ కావాలనుకుంటే వాళ్ళ మీద కేసు వేయొచ్చు. మీరు ఈ ఆర్డర్ ఉంది కదా, ఈ స్టాక్ అమ్మకూడదని, మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని. సో చేయాలనుకుంటే ఇవన్నీ చేయొచ్చు, వేయొచ్చు. కానీ కనీసం మాకు అంత ఓపిక లేదనుకుంటే అవి తీసి అలా డస్ట్బిన్లో పాడేసి ఒక రికార్డ్ చేసి వీడియో నాకు సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా అమ్ముతున్నారని ప్రతిసారి శివరంజని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా వీడియో పెట్టాల్సిన అవసరం రాకూడదు. ఆ కోపం వాళ్ళకి రావాలి. ఐ మీన్ లైక్ నా పిల్లలతో నువ్వు అసలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఇలాగా? ఆ కోపం అందరిలోనూ రావాలి, అప్పుడే అవుతుంది. ఎందుకంటే అప్పుడు నాకు ఆనందంలో వచ్చినది ప్రతిసారి నేను అలా పెట్టి ఒక వీడియో, ఆబ్వియస్లీ ఇట్ కాంట్ హ్యాపెన్. మీరు కానీ ఎన్ని రోజులు ఫైట్ చేస్తారు? మీరు వీడియో పెట్టినప్పుడే ఆ చైతన్యం వస్తే తర్వాత డ్రాప్. అలా ఉండకూడదు. నాట్ బి లైక్ దట్. కంటిన్యూస్ మోటివేషన్. నీ బిడ్డ కనీసం నీ బిడ్డ కోసమైనా నువ్వు కోపం తెచ్చుకో ఇలాంటి వాళ్ళ మీద. ఓఆర్ఎస్ఎల్ కాకుండా ఈ టైప్లో ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా మనకు చాలా డేంజర్ అయ్యేవి? ఇదైతే నువ్వు తాగితే లూజ్ మోషన్స్ ఎక్కువైతే చనిపోవచ్చు. ఇమీడియట్ తాగగానే చనిపో. ఇప్పుడు ఆ కంటామినేటెడ్ కాఫ్ సిరప్,
ఇప్పుడు ఈ కాఫ్ సిరప్సే తీసుకోండి, డెక్స్ట్రోమిథార్ఫన్ అనేది మత్తు ఇచ్చేది, చాలా మత్తు ఇచ్చేది, బట్ అయినా ఉంటున్నాయి. పోనీ డోసు జాగ్రత్తగా ఇచ్చుకుందామంటే అసలు ఎవరికి డోసులు క్లియర్గా తెలియవు కదా, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుని ఇచ్చేస్తున్నావు. సో మత్తుతో ఎంతోమంది పిల్లలు చనిపోతారు. నిజంగా ఫారిన్ కంట్రీస్లో ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ. ఒక పారాసెటమాల్, పానడాల్ అంటారు మేబీ ఆస్ట్రేలియాలో, ఇట్లా కొన్ని వాటిలో 1 or 2 బేసిక్ మెడిసిన్స్ మాత్రమే అదర్ కంట్రీస్లో అలో ఫార్మా వాళ్ళు ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి. ఇక్కడ ఏ మెడిసిన్ అయినా తీసేసుకోవచ్చు మేము వితౌట్ ప్రిస్క్రిప్షన్. మన దేశంలో ఏంటంటే ఫస్ట్ వెంటనే మెడిసిన్ వేసేయాలి అనేది ఒకటి ఉంటుంది, అవును, వెంటనే తగ్గిపోవాలి. ప్రథమ చికిత్స మీద అవగాహన చాలా తక్కువ. జ్వరం వస్తే ఏం చేయాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంత ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది లేదు. కొంచెం టెంపరేచర్ రాగానే ఆ రోజు నైట్ పారాసెటమాల్ సిరప్ పడిపోవాల్సిందే పిల్లలకి. ఎంత డేంజరస్ మ్యామ్ అది. అది వాళ్ళు ఏంటంటే మరీ 98.4లోనే ఉండాలి అనుకోకూడదు మనం. లైట్ ఫీవర్ ఇస్ ఓకే. ప్రైవేట్ డాక్టర్స్ ఆబ్వియస్లీ మా ఫీజులు చాలా మంది కట్టుకోలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆబ్వియస్లీ వాళ్ళకి బోల్డ్ అంత లోడ్ ఉంటుంది. ఎవరు క్రిటికల్గా సిక్ ఉన్నారో ముందు వాళ్ళని చూడాలి. సో ఏం చేస్తారు వీళ్ళు, ఐదర్ క్వాక్స్ దగ్గరికి వెళ్తారు, అంటే 10-12 క్లాస్ చదువుకుని ఊళ్ళల్లో డాక్టర్స్ మంచి అలామణ అవుతున్నారు, సో అక్కడికి ఆర్ డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు. క్వాక్స్ వీళ్ళకేంటి, వెంటనే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. సో వీళ్ళు అనుకుంటారు అమ్మ భలే బాగుంది అనుకుంటారు. కొన్ని రోజులకి అది బాగా తిరగబెట్టి విషజ్వరంలా మారుతుంది. అండ్ యాంటీబయాటిక్స్ మేమే వాడనివి హై లెవెల్వి ఒక్కొక్క ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు అసలు యాంటీబయాటిక్స్ పనిచేయటం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు తెలుసు, పనిచేయట్లా, బికాజ్ ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయింది. ఓకే, రెసిస్టెంట్ అంటే ఏంటంటే మనం మందులు ఇచ్చినా ఆ బ్యాక్టీరియా చావట్లా, దానివల్ల జనం చనిపోవచ్చు. ఓకే, ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అండ్ ప్రతి మందు అంటే రూల్ ప్రకారం ఏంటంటే ఈ మత్తు వచ్చే మందులు తప్ప మిగతాయి అన్నీ ఓవర్ ద కౌంటర్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ H1 షెడ్యూల్ డ్రగ్స్ ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ ఇవ్వకూడదని. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ మత్తు వచ్చే మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారు. మొన్న రీసెంట్గా చాలా మంది కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయారు. ఏంటి మేము అసలు దాని గురించి ఏంటి? అదైతే కాఫ్ సిరప్ యాక్చువల్ కాంపోజిషన్ వల్ల చనిపోలే వాళ్ళు, అందులో ఉండకూడని విషం ఉండటం వల్ల చనిపోయారు. డిఈజీ అనేది ఒకటి ఉంది, అది ఇండస్ట్రియల్ డిఈజీ వాడారు. అది ప్రిజర్వేటివ్ గా కొన్ని వాడతారు, అందులో డిఈజీ ఒకటి కాదు. కానీ ఈ మందులో డిఈజీ ఉండింది ఇండస్ట్రియల్ సాల్వెంట్ వాడటం వల్ల. అంటే మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవా మ్యామ్ ఈ డ్రగ్స్ విషయంలో? రూల్స్ ఉన్నాయి, బట్ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఎవరిది రాంగ్ అంటారు? ఇటు బిజినెస్ వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారా, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు, లేకపోతే ఇటు డ్రగ్ మేనేజ్ చేస్తున్నారా, వాళ్ళు మేనేజ్ చేయబడుతున్నారా అనేది మనం ఊహించగలం తప్ప చెప్పలేం కదా. అండ్ మనకు తెలిసి ఇండియాలో బోల్డ్ అంత కరప్షన్ ఉందని. సో రూల్స్ అన్నీ పాటించి ఎవరు పర్మిషన్లు ఇవ్వటం అనేది జరుగుతూ ఉండకపోవచ్చు. బట్ ఓవర్ ద కౌంటర్ సేల్ అనేది గవర్నమెంట్ తలుచుకుని స్ట్రిక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడదు. అలా ఇస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి చేయాలి అంటే అప్పుడు ఏమంటారు జనం, మేము ఫీజులు కట్టుకోలేము, మేము ఎలా వెళ్ళి మందులు తీసుకోమంటారు. బికాస్ కార్పొరేట్ హాస్పిటల్స్ కన్సల్టేషన్ ఫీజు 800,000 ఉంటుంది కదా, 20 రూపీస్ మెడిసిన్ కి. సొల్యూషన్ కాదు, చాలా జాగ్రత్త. డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ అనేవి అవుట్ ఆఫ్ క్వశ్చన్, స్టిరాయిడ్స్ అనేవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. అండ్ గవర్నమెంట్ కూడా మల్టీ డ్రగ్ ఫార్ములేషన్స్, అంటే ఒకే బాటిల్లో 3-4 ఉండేవి, ఇది గవర్నమెంట్ తప్పే పర్మిషన్లు ఇవ్వటం ఇలాంటి మందులకి. గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అని కాదు, అనాదిగా. సో వాళ్ళది డెఫినెట్గా మల్టీ డ్రగ్ ఫార్ములేషన్స్, ఇర్రేషనల్ ఫార్ములేషన్స్, అంటే ఆ మీనింగ్లెస్ ఫార్ములేషన్స్కి వీటికి
పర్మిషన్లు ఇవ్వటం చాలా తప్పు, అది రాంగ్. అండ్ పర్మిషన్లు ఇచ్చి కింద నువ్వు 4 ఏళ్ళలో పిల్లాడికి వాడొద్దంటే ఫార్మసిస్ట్ చదువుతాడా, పేరెంట్స్ చదువుతారా? అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి డోసులు ఎలా తెలుస్తాయి? ఒకే పేరు మీద నీకు డ్రాప్స్ ఉంటాయి, సిరప్ ఉంటుంది. డ్రాప్స్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. అంటే 1 ml డ్రాప్స్ ఎంత ఇస్తుందో నీకు 5 ml సిరప్ అంతమంది ఇస్తుంది. ఓకే. సో 5 ml సిరప్ నేను రాసానంటే వీళ్ళు వెళ్ళి డ్రాప్స్ 5 ml ఇచ్చారంటే 5 రెట్లు ఓవర్ డోస్ అయిపోతుంది. ఎంత డేంజరస్ మ్యామ్ అలా 10 డ్రాప్స్ కామాలోకి వెళ్ళొచ్చు, ఫిట్స్ రావచ్చు, బీపీ పెరగచ్చు. బీపీ పెరిగితే ఒక్కోసారి తలలో బ్లీడ్ అవ్వచ్చు, రక్తం గడ్డ కట్టొచ్చు. ఒక్కొక్కసారి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా గుండె కొట్టుకుని ఆగిపోవచ్చు. అందుకనే పేరెంట్స్ ఏంటంటే కొంచెం దగ్గు, కొంచెం జలుబు దగ్గు జలుబు మందు అని వెళ్ళిపోవద్దు. అసలు దగ్గు జలుబు మందు అని ఒకటి ఉండదు. ఇప్పుడు నాకు ఆయాసం ఉందనుకోండి, గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోతున్నాయి అనుకోండి, అసలు అది టానిక్ ఇవ్వము. ఇప్పుడు కూడా ఆ లివోసాల్బ్యూటమాల్ ఇవన్నీ టానిక్స్లో పెడుతున్నారు, టెర్బ్యూటలిన్. ఇప్పుడు మనకి మంచి పద్ధతులు ఉన్నాయి, అంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో. అంటే అవసరమైనప్పుడే మళ్ళా నేను ఇలా నెబులైజేషన్ సేఫ్ అన్నానని చెప్పి మందుల కంటే నెబులైజేషన్ సేఫ్ అన్నానని కాదు. నెబులైజేషన్ కూడా డాక్టర్ చెప్పిన మందు కరెక్ట్గా అన్ని రోజులు వాడాలి. సో అండ్ ఆ సాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్ అసలు సిరప్పులు ఎందుకు ఉండాలి? మనకు తెలుసు వాటి వల్ల వణుకు రావచ్చు ఎక్కువ డోస్ అయితే, అండ్ నాడి వేగంగా కొట్టుకుని ప్రాబ్లం అవ్వచ్చు, బీపీ పెరగచ్చు, ఇలాంటివన్నీ మనకు తెలుసు. నాలెడ్జ్ కూడా చాలా మందికి అవేర్నెస్ కూడా ఏం లేదు. వెళ్ళడం పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏదో కాఫ్ సిరప్ ఇమ్మంటారు, కోల్డ్ సిరప్ ఇమ్మంటారు, ఆ ఫార్మసిస్ట్ ఉన్న నాలెడ్జ్ బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. నిజంగానే ఫార్మసీలు అంటే మెడికల్ స్టోర్స్లో నిజంగానే ఫార్మసిస్టులు డి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ బి ఫార్మసీ చదువుకున్న వాళ్ళు ఉన్నారా మ్యామ్? కనీసం ఎథికల్గా కరెక్ట్గా తెలుసుకుని నాలెడ్జ్తో ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏమి నాలెడ్జ్ లేకుండా వాళ్ళ సొంత వైద్యం చేసేవాళ్ళు ఉంటారు. అదే నేను అన్నా కదా, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో మనము ఏంటంటే ఇది ఒక్క దాంతో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం కాదు, అంత ఈజీ కాదు ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ అవగాహన కల్పించాలి. జ్వరం వస్తే మీ పిల్లలకి ఇలా చేయాలి, జలుబు వస్తే ఇలా చేయాలి, ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు డాక్టర్ చూపించండి. మా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయి, అక్కడ డాక్టర్స్ ఉంటారు, తప్పకుండా మిమ్మల్ని చూస్తారు. అండ్ అక్కడ డాక్టర్స్ ఉండేటట్టు చూసుకోవటము, రూల్స్ని ఇంప్లిమెంట్ చేయటము, ఇలాగా చేయాలి. అండ్ ఈ ఆర్ఎంపీ అని చలామణి అవుతున్న వాళ్ళల్లో కూడా అందరూ వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు అలాగ సెట్ అయిపోయారు, అంతేకాని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. మళ్ళీ అందులో వాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లోనూ ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది కదా, అది సరిగ్గా నడిచేటట్టు చూసి అక్కడ డాక్టర్స్ ప్రజలకు అవైలబుల్ ఉండేటట్టు చూసి, అండ్ ఢిల్లీ మోడల్లో ఏంటి ప్రతి ఏరియాలో క్లినిక్స్ పెట్టారు కదా గవర్నమెంట్, ఆ టైప్లో కూడా ఏమన్నా చేసి అవగాహన పెంచుతా, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వెళ్ళాలనేది ఒకటి కల్పించి, నెమ్మదిగా ఓవర్ ద కౌంటర్ సేల్స్ తగ్గించి, ఇప్పుడు నువ్వు ఏమీ పరిష్కారం చూపకుండా సడన్గా అలా తీసేస్తే వాళ్ళు ఇంకా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. అండ్ నిజంగానే చిన్నపిల్లలకి ఎన్ని రోజులు మనం వెయిట్ చేయొచ్చు మేము? జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా 3 నెలల లోపు బిడ్డలు అయితే ఏ జ్వరమైనా చూపించాల్సింది. ఆ పైన కూడా నోట్ 1, నోట్ 2, నోట్ 3 ఉంటున్నాయి. ఆర్ చంటి బిడ్డ బాగా పాలు తాగట్లా, డల్ ఉన్నాడు, మూలుతానే ఉన్నాడు, తిక్కగా ఉన్నాడు, ఏడుస్తానే ఉన్నాడు, ఒకటే వాంతులు, విరోచనాలు, ఆయాసం, మత్తుగా ఉంటే ఎమ్మటే చూపించుకోవాలి. ఆర్ నోట్ 1, నోట్ 2, నోట్ 3, ఆర్ 3 రోజుల పైన ఉన్న ఇంకొంచెం పెద్ద పిల్లలు యాక్టివ్ ఉన్నారు, లైట్ ఫీవరు 5 రోజుల వరకు చూడొచ్చు. నోట్ 2, నోట్ 3, నోట్ 4, ఆర్ బాగా అసలు ఏమి ద్రవ పదార్థాలు కూడా తీసుకోవట్లేదు, మూలుతానే ఉన్నారు, ఒంటి నిండా ఎర్ర మచ్చలు, ఆగని వాంతులు, మనం డీహైడ్రేషన్ అని
కరెక్ట్ మంచినీళ్ళు WHO రికమెండెడ్ ఫార్మ్లో ఓఆర్ఎస్ అన్నీ ఇస్తున్నా వాళ్ళు యూరిన్ అది సరిగ్గా వెళ్ళట్లేదు, కళ్ళన్నీ గుంటలు పడిపోయినాయి, మత్తుగా ఉన్నారు, ఆయాసంగా ఉన్నారు, డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. తీసుకెళ్ళాలి. సో రెగ్యులర్గా ఈ 5 డేస్లో ఒకవేళ నార్మల్ ఫీవర్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి మేము? వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్? మీరు అన్నట్టు ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స అంటే కూడా చాలామందికి తెలియదు. వాట్ విల్ బీ ద మెయిన్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ? జ్వరం మందు అందరికీ కామన్గా అవైలబుల్ ఉండేది పారాసెటమాల్. అవును. మన దేశంలో అందులో కూడా దురదృష్టవశాత్తు 100 mg అని చిన్న డ్రాప్స్ వస్తాయి, 5 ml 500 mg వస్తుంది, 5 ml 125, 5 ml 250, ఇంక ఈ మధ్య 1 ml 150 కూడా వచ్చింది. సో డోసులు అనేది కాకపోతే ఏంటంటే బాటిల్ మీద ఇంత బరువుకి ఇంత అని రాసున్నదే తీసుకోండి ఫస్ట్. ఓకే. అండ్ జ్వరం చంకలో కానీ నుదురు మీద కానీ 100 ఆ పైన ఉంటే ఇవ్వండి ఆ బరువుకు తగ్గట్టు. 24 గంటల్లో 5 డోసులు మించొద్దు. మందులు అక్కడ ఇక్కడ పడేయొద్దు. అందుబాటులో ఉండే పిల్లలు గబుక్కుని తాగేస్తారు. ఈ పారాసెటమాల్ ఓవర్ డోస్ వల్ల ఎంతో మంది లివర్లు పాడయ్యి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే నేను 1 పారాసెటమాల్ అంటే ఇది నా ఆలోచన ఒక్కటే కాదు, చాలా మంది పీడియాట్రిషియన్స్ నాకు పెట్టారనమాట మనం ఇలా చేయాలి అని. తమిళనాడులో ఆల్రెడీ ఆ ఇనిషియేటివ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు, ఒకే ఒక రకమైన పారాసెటమాల్ అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే అక్కడ కూడా నేను నిన్నే పోస్ట్ షేర్ చేశాను న్యూస్ పేపర్ రిపోర్టు. ఒక బిడ్డ చనిపోయి 4 ఆల్మోస్ట్ క్రిటికల్ కండిషన్కి వెళ్ళి బయటపడ్డారు. పారాసెటమాల్ వ్యాక్సిన్ వేసాక నర్సు పారాసెటమాల్ రాంగ్ది అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వటం వల్ల వాళ్ళు 2 రోజులు వరుస పెట్టి అదే పిల్లలకి ఇచ్చారు. సో క్రిటికల్ అయ్యారు. సో ఇలా ఇవన్నీ అయ్యో అక్కడక్కడ బయటపడుతున్నాయి తప్ప ఇంకా జరిగే బోల్డ్ని ఉంటాయి. మ్యామ్ డాక్టర్స్ మీద కూడా ప్రెషర్ ఉంటుందా ఈ మెడిసిన్స్ వాడండి అని? కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళే ఎక్కువగా రన్ చేస్తున్నారు, డాక్టర్స్ రన్ చేయట్లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ని. సో డాక్టర్స్ మీద ప్రెషర్ ఉంటుందా ఈ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ మీరు ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేయాలి అని? I don't think corporate hospital management will put pressure on the doctors, but ఏ మెడిసిన్స్ ఉన్నా మెడికల్ రిప్రజెంటేటివ్స్ మీట్ ద డాక్టర్స్. అది మీట్ అవ్వటం అనేది మేము కూడా చేయాలి. ఎందుకంటే అసలు ఏమున్నాయి మార్కెట్లో, ఏ రకమే వచ్చినాయి. ఇప్పుడు ఈ బాగాలేదు, కాంబినేషన్ బాగాలేదని చెప్పాలని ఏమొచ్చినాయో నాకు తెలియాలి కదా. సో కలుద్దాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకూడదు. సో నేను అన్నట్టు 90% ఆఫ్ అస్ మేము ఇన్ఫ్లుయెన్స్ అవ్వము. మేము రాసేది రాస్తాం వాళ్ళని కలిసిన, బట్ కొంతమంది మేబీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు డెఫినెట్గా. అలాగనే బట్ ద థింగ్ ఈజ్ అట్లీస్ట్ మెడికల్ విషయంలో కొంతైనా రూల్స్ ఉన్నాయి. న్యూట్రస్యూటికల్ విషయంలో ఈ సప్లిమెంట్స్ విషయంలో అండ్ వ్యాక్సిన్స్ వేయించొద్దు అని ఒక యాంటీ వ్యాక్సిన్ గ్రూప్ విషయంలో అండ్ హోమియోపతి ఆయుర్వేద అడ్వర్టైజ్మెంట్ల విషయంలో అస్సలు నియంత్రణ లేదు. అండ్ ఈ మధ్య రీసెంట్గా ఒక డాక్టర్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడారు మ్యామ్. ఏంటంటే అసలు క్యాన్సర్కి ఆయుర్వేదిక్లో కానీ వీటిలో హోమియోపతిలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి, డోంట్ యూజ్ అలోపతి అని చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్న దానికి ఈయన చాలా ఆవేశపడి ఫూల్స్ మీరందరూ అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా డాక్టర్స్ అని చాలా క్లియర్గా ఒక ఇది చేశారు. సో దాని గురించి యాబీ ఫిలిప్స్ గారు అయి ఉంటారు. అంత ఓపెన్గా వీళ్ళని అంటుంది ఆయన ఆయనే డాక్టర్ యాబీ ఫిలిప్స్. డెఫినెట్గా ఆయుర్వేదాలో కానీ హోమియోపతిలో కానీ ప్రస్తుతం క్యాన్సర్కి అనేది మందు లేదు. ప్రజల్ని ఏమార్చి మీకోసం మీరు వీళ్ళని డైవర్ట్ చేసి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని మీరు పోస్ట్ పోన్ చేపించి వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టొద్దు ప్లీజ్. సో ఇప్పుడు ఎస్పెషల్లీ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కానీ ఎవ్రీవన్ ఖచ్చితంగా సిపిఆర్ ఏదైతే మనకు ఉందో ఆ టెక్నిక్స్ కానీ వాటికి కానీ ఒక ప్రోగ్రామ్ లా చేసి దే హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ దేర్ కరికులమా, లేకపోతే ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చెయ్యాలి అనేది ఉంటే ఎంత బాగుంటుంది మ్యామ్? మీరే వినుంటారు కదమ్మా, లాస్ట్ 2 yearsలో 2 పిల్లలు చోకింగ్ ఇన్సిడెంట్స్లో చచ్చిపోయారు కదా హైదరాబాద్లో. అండ్ డ్రౌనింగ్ ఎంతో మంది చచ్చిపోతారు. అండ్ పిల్లలు మేల్కొని ఉన్న టైం ఎక్కువ టైం ఎక్కడుంటారు, స్కూల్లోనే ఇంట్లోనే? స్కూల్లో. మరి ఆ స్కూల్ ఎంత సేఫ్ ఉండాలి? సో అక్కడ టీచర్స్, స్టాఫ్ అండ్ ఈవెన్ అబ్రాడ్లో అయితే 7th క్లాస్ నుంచి
11-12 ఏళ్ల పిల్లల నుంచి అందరికీ కనీసం గొంతు క్యాన్ అడ్డం పడితే ఏం చేయాలి, విండ్ పైప్కి అండ్ సిపిఆర్, ఈ 2 ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి, అప్పటి నుంచి నేర్పిస్తారు. ఓకే, మనం కూడా అలా స్కూల్స్ నుంచి నేర్పించుకుంటే పిల్లలకి, అంటే పిచ్చి పిచ్చిగా కాదు, మంచి క్వాలిఫైడ్ వాళ్ళతో నేర్పించుకుని ప్రాక్టీస్ చేయించుకుని ఒక సిలబస్ లాగా బేసిక్ మనం పెట్టుకుంటే, అండ్ ఇండియా మొత్తమే ఒక కల్చర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ టీచర్స్ డెఫినెట్లీ, స్టాఫ్ డెఫినెట్లీ వాళ్ళకి సిపిఆర్ తెలియాలి. ఎన్నో డెత్స్ ప్రివెంట్ చేయొచ్చు. మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ వాళ్ళ పాప కూడా, 2 పెద్ద డాక్టర్స్, పెద్ద ఇన్స్టిట్యూట్లో, పాప స్కూల్లో నీటిలో మునిగి చనిపోయింది. అంటే అది చూడండి ఫేట్ ఎంత క్రూయల్లో. పెద్ద డాక్టర్స్ ఎంతో మందిని సేవ్ చేసిన వాళ్ళు, పాప డ్రౌనింగ్ అయ్యి చనిపోయింది. ఇమీడియట్ గా తీసి మనం అక్కడ ఎవరైనా సిపిఆర్ ఇచ్చుంటే ఇంచక్క బతికే పిల్ల. ఎన్ని ఇయర్స్ మ్యామ్ పాపకి? 14 ఇయర్స్. సో నేను అనేది ఏంటంటే, అసలు ఎందుకు చనిపోవాలమ్మా అలాగా? తెలవాలి, పేరెంట్స్కి తెలియాలి, సిపిఆర్ టీచర్స్కి తెలియాలి, స్టాఫ్కి తెలియాలి. ఇంకా ఏం చేయగలం, తీసుకురాలేం కదా. దీని మీద కూడా ఒక స్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టేస్తే స్కూల్స్లో. అయ్యో, నేను చాలాసార్లు లెటర్స్ రాశాను సెంట్రల్ గవర్నమెంట్కి, కపుల్ ఆఫ్ టైమ్స్ తెలంగాణ గవర్నమెంట్కి, నో ఆన్సర్స్. బట్ ఇప్పుడు రాస్తే ఏమన్నా కొంచెం విలువిస్తారేమో. అండ్ సిపిఆర్ స్కూల్స్లో స్టార్ట్ చేయాలని నేను ఒక పిటిషన్ రేజ్ చేశాను, మీకు షేర్ చేస్తా. మీరు ఈ ప్రోగ్రామ్ రిలే చేసినప్పుడు అదొకటి, అండ్ ఇండియా మొత్తం మీద పారాసెటమాల్ ఒకే రకంది ఉండాలి అనేది ఒకటి. ఈ 2 పిటిషన్స్ ప్లీజ్ షేర్ చేయండి. డెఫినెట్లీ మ్యామ్. ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది పేపర్లో, ఇవాళ సో హ్యాపీ, ఇవాళే వచ్చింది యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఫుడ్ ఫైటర్స్ అని రాశారు. నిజంగా వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్. అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి మ్యామ్? ఈ స్టోరీ ఏంటంటే, ఎకనామిక్ టైమ్స్ తను ఫోన్ చేశారనమాట ఈ ఓఆర్ఎస్ ఫైట్ అయినాక, లైక్ ఐ వాంట్ టు డూ యువర్ ఇంటర్వ్యూ అని. నేను హైదరాబాద్ వస్తాను అన్నారు. మీరు ఎక్కడుంటారన్నా, ముంబై అన్నారు. సో నేనేమైందంటే, రేవంత్ ఫుడ్ ఫార్మర్లు వాళ్ళ టీం నాకు కొన్ని రోజుల క్రితమే పాడ్కాస్ట్కి అడిగారు. సో నేను ఎలాగ ముంబై వస్తున్నాను, యూ మీట్ మీ దేర్ అని చెప్పా. సో అయితే నేను ఆ పాడ్కాస్ట్కి వెళ్ళినప్పుడు తను కూడా అక్కడికే వచ్చారు. వచ్చి అతనిది కూడా తీసుకున్నారనమాట ఇంటర్వ్యూ. దట్స్ వై ఆ నెరేటివ్ బిగినింగ్లో తను అదే రాశారు. సో ఆ తర్వాత మిగతాళి కూడా తీసుకుని అందరి. సో ఇందులో 4 ఆయన నాకు అంత తెలీదు, బట్ అరుణ్ గుప్తా గారు అయితే, డాక్టర్ అరుణ్ గుప్తా గారు ఈ ఇన్ఫాంట్ మిల్క్ ఫార్ములాలు ఇవి అడ్వర్టైజ్మెంట్లు చేయకూడదు అనే దాని మీద బాగా వర్క్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా మెయిన్ ఆయనే. సో ఆ టైంలో అన్నమాట తను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు రేవంత్ కూడా తీసుకుని ఫుడ్ ఫార్మర్ది. అండ్ ఇదిగో ఫుడ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఇప్పుడు తనేమో లేబుల్ కరెక్ట్గా ఉండాలి, లేబుల్ చదవాలి మీరందరూ అనేది కదా. లేబుల్ మీదేమో ఒక రకంగా ఉంటుంది, తీరా చూస్తే ఇంకో రకంగా ఉంటుంది, చిన్నగా ఎక్కడో అండ్ ఇంచుమించుగా నేను కూడా మిస్లీడింగ్ లేబులింగ్, మిస్లీడింగ్ బ్రాండింగ్ దీని మీదే ఫైట్ చేశా. బట్ ఒక్కటి పర్టికులర్గా తీసుకుని చేసా, ఎందుకంటే అది ప్రాణానికి రిస్క్ కాబట్టి, కోట్ల మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి. బట్ ఈ 8 yearsలో మీరు ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా? కాల్స్ అయితే అస్సలు లేవు ఒక్కటి కూడా. ఓకే. బట్ ఫేక్ మీడియా అకౌంట్స్ నుంచి ఇండైరెక్ట్ మెసేజెస్ అలాంటివి, మంచాళ్ళని ఇండియాలో బతకనివ్వరు మేడం, మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, మీకు తెలీదా మిమ్మల్ని చంపేస్తారా, లేదో పిచ్చి పిచ్చి వాగుడు పెడతా ఉండేవాళ్ళు. భయపడ్డారా అప్పుడు?
నాకు అసలు ఏం అనిపించేది కాదు. తర్వాత ఎవరైనా కలిసినప్పుడు శివ జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు టెన్షన్ పడినప్పుడు కానీ అప్పుడు కొంచెం అనిపించింది. నెక్స్ట్ ఇంకా వేటి మీద ఫైట్ చేయాలనుకుంటున్నారు? ఫైట్ అంటే ఈ ఓఆర్ఎస్ లాగా అంతగా నేను ఒకటి తీసుకోటాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు అదేంటంటే ఈ మిస్లీడింగ్ లేబుల్ తీయాలనేది క్లియర్గా చెప్పగలను. ఇప్పుడు అలా కాదు కదా, 1 strength 1 paracetamol ఇవన్నీ డిఫరెంట్ డోసేజెస్. దిస్ ఇస్ నాట్ అగేన్స్ట్ ఎనీ కంపెనీ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ పాసిబుల్. If you are able to make the government understand, I think it won't be such a big thing. బట్ ఇలాంటివి కూడా ఐఏపీ టేకప్ చేస్తే బెటర్. ఒక మనిషి టేకప్ చేయటానికి, అకాడమీ టేకప్ చేయటానికి తేడా ఉంటుంది. బట్ వాళ్ళు టేకప్ చేస్తారు లేదా అనేది ఐ డోంట్ నో. ఐ మీన్ వాళ్ళు ఐ డోంట్ నో. ఓకే, హోప్ఫుల్లీ. అండ్ ఈ మల్టీ డ్రగ్ ఫార్ములేషన్స్, ఎందుకంటే పిల్లల ప్రాణాలు రిస్క్. కొంతమందికి డ్రాప్స్ అంటే ఏంటో తెలీదు, సిరప్ అంటే ఏంటో తెలీదు. అసలు ఆ డిఫరెన్స్ ఏంటి ఒకవేళ చూస్తున్న వాళ్ళకి ఏమైనా మీరు చెప్పగలరు? యూజువల్గా డ్రాప్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటాయి, అంటే అందులో మందు ఎక్కువ ఉంటుంది. 1 మిల్లీకి మిల్లీగ్రాముల్లో మందు ఉంటుంది కదా. సో 1 మిల్లీలో ఉండే మందు డ్రాప్స్లో ఎక్కువ ఉంటుంది, సిరప్స్లో కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, సిరప్ పల్చన ఉంటుంది. అవును, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇది చిక్కగా. మరి పిల్లలకి డ్రాప్స్ బెటరా, సిరప్ బెటరా? అంటే డ్రాప్స్ వేయటం ఈజీ కదమ్మా, కానీ మనలో చాలా మందికి అవగాహన లేక 5 సార్లు ఇలా 5 ml కొలిసి మరీ వేస్తారు. బట్ స్టిల్ చాలా అవేర్నెస్ అయితే మీరు క్రియేట్ చేస్తారు. సిపిఆర్ ఒకటి, సిపిఆర్ గురించి డెఫినెట్లీ ఈ 3 గట్టిగా. అండ్ మిస్లీడింగ్ లేబుల్ బ్రాండింగ్ ఇంకెప్పుడు జరగకూడదు పిల్లల వాటి విషయంలో అనేది. సో వీటి మీద ఐ విల్ పర్సిస్ట్ వర్కింగ్ ఆన్ దట్. సో పారాసెటమాల్ ఒకటి, తర్వాత సిపిఆర్ ఒకటి, అండ్ మిస్లీడింగ్ లేబుల్స్ అండ్ మల్టీ డ్రగ్ ఫార్ములేషన్ ఓవర్ ద కౌంటర్. సో ఇవన్నీ క్లియర్ అయిపోతే ఎన్ని రోజులు ఏం ఇప్పుడు క్లియర్ అవ్వవు, నా ఒక్కదాని వల్ల అవ్వవు, అందరూ కలిసిపోతేనే అవుతాయి. అండ్ కాకపోతే మనం అలా చేస్తూ ఉండాలి. ఇవాళ ఇక్కడ ఉంటే మనం కొన్ని రోజుల్లో కొంచెం అలాగా చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు పని జరుగుద్ది. అది 10 ఏళ్ళు అవ్వకపోవచ్చు, అప్పటికి నేను ఉండకపోవచ్చు, 10-20 ఏళ్ళు అవ్వచ్చు, నేను ఉండకపోవచ్చు, లేవకపోవచ్చు, ఇంకెవరైనా టేకప్ చేయొచ్చు. అందరూ కలిసి చేస్తేనే అవుతాయి ఇలాంటి పనులు. కానీ మీలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారు అనుకోవచ్చు, వేలల్లో కూడా ఈ మధ్య తక్కువైపోయారు. అంత టేకప్ చేసి, అంటే సినిమాల్లో ఒక హీరో మాత్రమే అలా కష్టపడతాడు, మిగతా ప్రజలందరూ, ఆడియన్స్ అందరూ చూస్తుంటారు, చేసేవాళ్ళు చూస్తుంటారు, అండ్ రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటారు. బట్ మీలాంటి వాళ్ళు చాలామంది రావాలి. పిల్లల హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ మినిమం థింగ్స్ మనం ఖచ్చితంగా హెల్త్ గురించి, మెడిసిన్స్ గురించి ఒక నాలెడ్జ్ పెంచుకోవాలి. స్కూల్లో ఎస్పెషలీ ఈ సిపిఆర్ కావచ్చు, ఎవ్రీ డీటెయిల్, ఫస్ట్ ఎయిడ్ థింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ స్టూడెంట్స్కి, టీచర్స్కి, స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్కరికి మినిమం థింగ్స్ తెలిసి ఉండాలి. వీటన్నిటి మీద మాకు తోచినంత మా మీడియా ద్వారా అండ్ సుమన్ టీవీ ద్వారా వీ విల్ ఆల్సో ట్రై టు క్రియేట్ అవేర్నెస్. అండ్ మీరు కూడా డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మ్యామ్ ఈ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.